ఎవరు ప్రధానమంత్రి కావాలనో రేపటి రోజున కేసీఆర్ గారి నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంటే నిర్ణయించబోతా ఉన్నదనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చాలా మంది మిత్రులు తెలిసి తెలియక మాట్లాడుతూ ఉన్నారు, రాజకీయాల్లో కాంగ్రెస్ మిత్రులు. ఈ పోటీ నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీకి మధ్యనే జరుగుతున్నది, ఇందులో కేసీఆర్ పాత్ర ఏం లేదని కొంతమంది పిచ్చి ప్రేలాపనలు వెళ్తా ఉన్నారు. వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, మీ నాయకుడు రాహుల్ గాంధీ కానీ బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ కానీ వీళ్ళిద్దరూ దొందే అనే విషయం ప్రజలకు తెలిసిపోయింది, దేశ ప్రజలకు. ఒక ఆయన రఫాయల్ అంటాడు, ఇంకొక ఆయన బోఫోర్స్ అంటాడు. ఒకళ్ళనొకళ్ళు చూపెట్టుకున్నాడు, ఎద్దేవా చేసుకున్నాడు తప్ప దేశంలో సామాన్యుడి బతికేమన్నా మారిందా అంటే మారిందేమీ లేదు మీ పరిపాలనలో అనే విషయం ఈరోజు దేశంలోని ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఎన్నిసార్లు మేము మంత్రులుగా ఆనాడు పనిచేసిన టర్మ్లో నేను కానీ రాజేందర్ గారు కానీ అదే రకంగా మహమూద్ అలీ గారు కానీ వినోదన్న సహాయంతో ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసినప్పుడు తారీఫ్ చేస్తారు, బాబా ఏం ప్రోగ్రామ్ అయ్యా మీది, ఎంత గొప్ప సీఎం ఉన్నాడు మీకు, రైతు బంధు ఎంత బాగున్నది, రైతు బీమా ఎంత గొప్ప కార్యక్రమం, రెసిడెన్షియల్ పాఠశాలలు ముఖ్యంగా దళితులకు బీసీలకు ముస్లిం సోదరులకు ప్రవేశపెట్టినారు, చాలా గొప్ప కార్యక్రమం అని చెప్పి అద్భుతంగా పొగుడతారు. మిషన్ కాకతీయను, మిషన్ భగీరథను, నీతి ఆయోగ్ లాంటి సంస్థలు పొగిడి అద్భుతమైన కార్యక్రమం దేశం మొత్తం అమలు చేయాలి, ఖచ్చితంగా చేస్తే దేశం బాగుపడుతుందని చెప్పి కితాబులు ఇస్తారు, ఉత్తరాలు రాస్తారు. నీతి ఆయోగ్ అనే సంస్థ ఉత్తరం రాసింది కేంద్ర ప్రభుత్వానికి, 24,000 కోట్ల రూపాయలు ఇవ్వండి, 5,000 కోట్లు మిషన్ కాకతీయకు, 19,000 కోట్లు మిషన్ భగీరథకి ఇవ్వండి, ఇంటింటికి నీరు తాగిచ్చే కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం, దీనికి సపోర్ట్ చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాస్తే మనకి ఇచ్చిందెంత, 24 పైసలు కూడా ఇయ్యలే కేంద్ర ప్రభుత్వం. ఎందుకు మన ఎంపీలు ఢిల్లీలో ఉండాలి, ఎందుకు నిర్ణయాత్మకమైన పాత్రలో టీఆర్ఎస్ ఉండాలి, ఎందుకు నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు ఉండాలంటే ఢిల్లీలో ఇట్లాంటి పరిస్థితి ఉన్నది కాబట్టే మనం రేపటి రోజున అక్కడ ఒక బలమైన శక్తిగా ప్రబలమైన శక్తిగా రేపు ఢిల్లీలో ఉంటే తప్ప మన హక్కులు మనం సాధించుకునే పరిస్థితి ఉండదు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.